కూర్చోమని చెప్పి స్వామి వారిని స్వామి యొక్క పాదుకలు ఎంతో పవిత్రమైనటువంటి పాదుకలు. శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపంచే. ఓ రామచంద్ర, నీ పాదాలు చూసే భాగ్యాన్ని నాకు కలిగింది. నేను ఇంకా ఏమి నాకు అన్ని నాకు నేను కోరుకునేది నేను ఏంటంటే అంటే నీ యొక్క పాదాలని ప్రతిరోజు దర్శించే భాగ్యాన్ని కలిగిన దిక్కు యొక్క పాదుకలు పట్టానికి ముందుగా రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భరతుడు పాదుకల్ని పట్టాభిషేకం చేసి ఆ పాదుకల ద్వారా రాజపాలన చేస్తారు. అటువంటి దివ్య పాదుకల్ని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. స్వామివారి యొక్క పాదుకా సమర్పణ పూర్తయింది. ఇక స్వామివారికి ఛత్రము అంటే గొడుగు. ఛత్రం ఎంతో పవిత్రమైనటువంటిది. స్వామివారికి గొడుగు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు కూడా. ఛత్ర జారీచ ధీమహి తన్నా లక్ష్మణ ప్రయోజనాలు. ఆ సీతమ్మ తల్లికి రామచంద్ర స్వామి వారికి లక్ష్మణుడు బట్టి ఉన్నటువంటి గొడుగును సమర్పించడం జరుగుతోంది. ఛత్రాన్ని సమర్పించి ఇక చామరం, చమరే మృగం యొక్క రాముడు చామరము అంటే అది ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ యొక్క చామరాన్ని భరత పరమాత్మ మంత్రంతో అంటే వాయుదేవుడి యొక్క మంత్రంతో ఈ యొక్క స్వామి వారికి చామరాన్ని రాజదండం. స్వామివారు రాజ్యపాలన చేయాలన్నట్లయితే రాజదండం ఉండాలి. ధర్మాత్మ ధర్మపాలక, ధర్మాన్ని నిర్ణయించేదాకా రాజదండం. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్ర స్వామి వారికి రాజదండాన్ని సమర్పించడం జరుగుతుంది. ధ్వజం అంటే జెండా. ఆ ధ్వజం ఉన్నట్లయితే అక్కడ ఏ స్వామి ఉన్నారో తెలుస్తూ ఉంటుంది. ఇక ఆ యొక్క కళ్యాణోత్సవాల్లో ధ్వజారోహణ చేస్తూ ఉంటాం మనం. శివాలయంలో ధ్వజారోహణ నంది వాహనాన్ని ధ్వజంగా ఏర్పాటు చేసి ధ్వజారోహణ చేస్తాం మనం. అదేవిధంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ధ్వజారోహణ గరుత్మంతుని ఎగరవేస్తాం. అటువంటి రామచంద్ర స్వామి వారికి ఆంజనేయ స్వామి వారు ధ్వజంగా ఉంటారు. అటువంటి ధ్వజాన్ని సమర్పించడం జరుగుతుంది.
లోకాలన్నింటినీ కూడా రక్షించే నిమిత్తంగా స్వామివారి యొక్క స్వామివారికి కంకణ సమర్పణ. విష్ణు స్వామి నక్షత్రం చక్రవర్తం ఆ శ్రీమన్నారాయణ రామచంద్ర స్వామి ఏ విధంగా మనం రక్షించాలంటే ఆ కంకణం ధరించిన తర్వాత విష్ణు స్వామి చక్రవర్తం చక్రవాయుధాన్ని దిక్రమించి ధనుసు ఆయుధాన్ని దిక్రమించి శక్తి అనే ఆయుధాన్ని దక్షిణ దిక్రమించి అపరం గద పశ్చిమ దిక్కున గదాయుధాన్ని నుంచి ఉత్తర దిక్కున నందకమన ఆయుధాన్ని నుంచి మనం ఎప్పుడు కూడా సదా రక్షిస్తూ ఉంటాట. అటువంటి రామచంద్ర స్వామి వారికి ఈ యొక్క కంకణ ధారణ చేయడం జరుగుతుంది. స్వామివారికి అంగుళీకం, దాన్ని రాజముద్ర అంటారు. ఏదైనా ఒక శాస్త్రం చేయాలి అన్నట్లయితే రాజముద్ర వేయాలి. జరుగుతుంది. శ్రీమన్నారాయణకి అష్టమంగళములు, రకమైనటువంటి వస్తువులు అత్యంత ప్రీతిపాత్రంగా శ్రీవత్సం పూర్ణగం వంచ భేర్యాం ఆదర్శంగా మత్స్యపు అంకుర సేవ శంఖం ఆవర్తం ఈ కష్టమంగళాలు. శ్రీవత్సం అంటే మహాలక్ష్మి అమ్మవారు, పూర్ణకుంభము పూర్ణ కలశ ఏదైతే ఉందో అది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. భేరి ఆదర్శం, భేరి అంటే వాయిద్యం, అది ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. ఆదర్శము అర్థము ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. జంట చేపలు ఏదైతే ఉన్నాయో అది కూడా ప్రీతిపాత్ర అంట, అవి మంగళాలు కలగజేస్తారట. మత్స్యకు అంకుశము, అంకుశం అంటే ఏనుగు దగ్గర ఉండే మావటి వాడి ఏనుగుని నడిపించడానికి ఉపయోగించే ఆయుధం, అది కూడా శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. శంఖం ఆవర్తం, తెల్లటి రంగులో ఉండేటటువంటి ఆ యొక్క పాలనరుగు రంగులో ఉండేటటువంటి ఆ యొక్క శంఖం ఏదైతే ఉందో అది అత్యంత ప్రీతిపాత్ర అంట. అదే విధంగా చక్రము దాన్ని ఆవర్తం అంటారు. ఈ అష్టమంగళంలో ఒకటైనటువంటి ఆ యొక్క దర్పణము, ఆ యొక్క దర్పణాన్ని అద్దాన్ని సమర్పించగలిగినటువంటి ఇక అసలైనది ప్రత్యేకమైనటువంటిది రాజమకుటం. ఆ రాజుగారి కిరీటం ధరించినట్లయితే ఆ ప్రజలందరికీ కూడా రక్షణగా ఉంటారట కిరీటం ధరించి. అటువంటి రాజ కిరీటాన్ని రామచంద్ర స్వామి వారికి, ఓ రామయ్య ఈ మధురాపురమే కాదయ్యా, ఈ లోకమంతా నీదేనయ్యా, నీ యొక్క అధీనంలో ఈ లోకానంతటినీ చక్కగా పాలించవయ్యా, మమ్మల్ని సౌభాగ్యాలతో అష్టమంగళ సౌభాగ్యాలతో మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి ఆ స్వామి వారికి రాజ మకుటాన్ని సమర్పించడం జరుగుతున్నది. Yeah.
స్వామి వారికి పట్టాభిషేకాన్ని చేశాం అందరం కూడా. ఆనాడు సప్త ఋషులు, భక్తులు, ఋషీశ్వరులు, యోగులు అందరూ